హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కొత్తిమీర టమాటా పచ్చడి అండి. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ పచ్చడిని చాలా సింపుల్గా ఎలా తయారు చేయాలనో చూద్దామా. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. 1 కప్పు పల్లీలు, 1 స్పూన్ జీలకర్ర, మరొక స్పూన్ ధనియాలు వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను వేసుకుని ఈ పచ్చిమిరపకాయలు మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ పల్లీలను విడిగా ఫ్రై చేస్తుంటారండి, కానీ పచ్చిమిరపకాయలతో కలిపి ఈ పల్లీలను ఫ్రై చేస్తే ఈ పచ్చడికి మంచి టేస్ట్ వస్తుందండి. అదే కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలి. 1 స్పూన్ ఉప్పు వేసి ఈ టమాటాలను మంచిగా కుక్ చేసుకోవాలండి. మనకి ఈ టమాటాలు కుక్ అయింది అని తెలవాలి అంటే టమాటాలోని తొక్క మెత్తబడే వరకు కుక్ చేసుకోవాలి. అలాగే 1 కట్ట కొత్తిమీరను వేసి ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్రై అయితే చాలు అండి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, పచ్చిమిరపకాయలను వేసి మూత పెట్టి బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా బరకగా ఉంటే చాలండి. అలాగే టమాటాలను కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ టమాటా పచ్చడి ఇలా ఉంటే చాలు అండి. ఈ పచ్చడి తాలింపు కోసము కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ శనగపప్పు, 4 ఎల్లుల్లిపాయలు, 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, 1/2 స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి ఇలా ఫ్రై చేసుకోవాలి. మిక్సీ పట్టిన టమాటా కొత్తిమీర పచ్చడిని ఈ తాలింపులో వేసుకుని మంచిగా కలుపుకోవాలండి. ఈ పచ్చడి వేసే కంటే ముందు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ టమాటా కొత్తిమీర పచ్చడి ఒక 4 డేస్ నిల్వ ఉంటుందండి. కానీ అన్ని రోజులు ఇంట్లో వాళ్ళు ఉంచుతారా అండి? 1 రోజులోనే అయిపోతుంది. అంత బాగుంటుందండి ఈ టమాటా కొత్తిమీర పచ్చడి. అయితే మీకు నచ్చిందా? నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీ ముందుకు కొత్త కొత్త రెసిపీస్తో వస్తూనే ఉంటానండి. మీరు మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్